హైదరాబాద్ పాతబస్తీ భవానీనగర్ చోరీ కేసులో సొత్తును పోలీసులు రికవరీ చేశారు. నవంబర్ 30న గాజుల వ్యాపారి ఇంట్లో 40 లక్షల చోరీకి గురయ్యాయి. కేసును ఛేదించిన పోలీసులు 34,66,000 నగదును రికవరీ చేశారు. 4 నిందితుల్ని అరెస్ట్ చేసి వారి నుంచి 5 సెల్ ఫోన్లు, కత్తి, బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఎర్లీ మార్నింగ్ 5:30 ఆ ప్రాంతంలో 2 persons అంటే అతని ఇంట్లో నిద్రపోతున్న టైంలో వచ్చి డోర్ కొడితే అతను వచ్చి ఆ నిద్రమతో ఉన్న పర్సన్ వచ్చి డోర్ చేయటం. అదే టైంలో 2 persons ఫోర్స్ఫుల్ గా డోర్స్ నెట్టుకొని ఇంట్లో పోయి రూమ్ లోకి వచ్చేసి డోర్ పెట్టేసి అంటే వాళ్ళు పెట్టేసి అతన్ని బెదిరిస్తూ కొట్టి వాళ్ళందరూ మాస్కులతో ఉన్నారు, ప్లస్ మన హైదరాబాద్ నుండి మాట్లాడినారని చెప్పినారు. ఈ 40 లక్షలు ఏంటంటే అందరు పంచుకున్నారు, డివైడ్ చేస్తున్నారు. A1 వారు 20 lakhs తీసుకున్నారు, A2 అనేవాడేమో మొత్తం మన 15 lakhs తీసుకున్నాడు. తర్వాత A3 అనేవాడేమో 5 lakhs తీసుకున్నాడు. A4 అనేవాడేమో మిగతా అమౌంట్ వాడు తీసుకోవడం జరిగింది. సో దీంట్లో A1 అనేవాడు ఇంతమందికి వాడు ప్రీవియస్ హిస్టరీ వెరిఫై చేసి మొత్తం ఆయన ఇంతమందికి ఈ కేసు కాకుండా మొత్తం 4 కేసెస్ లో వాడు ప్రీవియస్ అఫెండర్. ఈ అఫెన్స్ లో మొత్తం భవానీనగర్ పోలీస్ లిమిట్స్ లోనే అతను చేయడం జరిగింది. ఏంటంటే మా పోలీస్ ప్యాంట్ లో మేము అందరినీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో అందరినీ సస్పెక్ట్ ప్యాంట్ లో తీసుకున్నాము. దాని తర్వాత ఒకరిని రూల్ అవుట్ చేస్తూ మాకు ఎవరైతే లాస్ట్ అది అనిపించిందో ఎర్లీ మార్నింగ్ మాకు 28th రోజు ఎర్లీ మార్నింగ్ వాడు వచ్చి వాడు కెమెరా మీద రాజేసిండు. అది ఎస్టాబ్లిష్ చేస్తారు కరెక్ట్ మాకు అది తెలిసింది.